నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చేసే పనులు, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చివరిసారిగా జరిగిన 2023 ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తర్వాత అయితే మాత్రం ఆయన ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. నేను ఇక రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, సంగారెడ్డి నుండి పోటీ చేసేది ఎవరైనా ఉన్నారంటే నా భార్య నిర్మల పోటీ చేస్తే నేను పక్కనే ఉంటాను తప్ప నేను పోటీ చేసే ఉద్దేశం అయితే నాకు కనిపించట్లేదు, ఇక నేను నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో పదే పదే కూడా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో కూడా మొత్తానికి బీఫామ్ తన భార్యకి రాబోతుంది, నేను ఇక పోటీకి దూరంగా ఉంటాను, సంగారెడ్డి నుండి పోటీ చేయనని కూడా చెప్పారు. సో ఇలా ఈ విషయం ఇట్లుండగా లేటెస్ట్గా శనివారం రోజు ఉదయం గాంధీ భవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్లో మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే మాత్రం ఇది యూటర్నా కొత్త టర్నా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే సందర్భంలో నేను సంగారెడ్డి నుండి పోటీ చేయనని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, కానీ ఇతర ప్రాంతాల నుండి పోటీ చేయనని నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నేను పోటీ చేయడానికి సిద్ధమే అంటూ మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అలాగే బయట కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే సంగారెడ్డి నుండి నేను పోటీ చేయనని చెప్పాను, కానీ ఇతర ప్రాంతాల నుండి నేను పోటీ చేయదలుచుకోలేదని కూడా ఎక్కడ చెప్పలేదు. అవసరమైతే సిద్దిపేట నియోజకవర్గం నుండైనా పోటీ చేయడానికి సిద్ధమే, హరీష్ రావుపై పోటీ చేస్తాను, హరీష్ రావును ఓడిస్తాను, కానీ అధిష్టానం ఒకవేళ నాకు ఆ అవకాశం ఇస్తే నేను బరాబర్ సిద్ధమే అంటూ కూడా మొత్తానికి బాంబు పేల్చినంత పని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు సంగారెడ్డి నుండి నా భార్య రిజర్వేషన్ జనరల్ అయినా ఉమెన్ రిజర్వేషన్ వచ్చినా ఎవరు వచ్చినా మాత్రం అక్కడ తన భార్య పోటీ చేస్తుంది. నేనైతే మాత్రం సంగారెడ్డి బరిలో లేను, కానీ ఇతరంగా అంటే ఇతర స్థానాల్లో ఎక్కడైనా కానీ పోటీ చేయమని అధిష్టానం చెప్పినా నేను చేయడానికి సిద్ధమే అంటూ కూడా మొత్తానికైతే మాత్రం ఆయన పోటీపై ఒక క్లారిటీ ఇచ్చారు. కొందరేమో యూటర్న్ అంటున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా నేను బరిలో ఉన్నాను, కానీ అది సంగారెడ్డి కాదు, ఇతర ప్రాంతాల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అంటూ కూడా ఆయన మొత్తానికైతే మాత్రం ఆయన పోటీ చేసే అంశంపై చాలా స్పష్టమైన క్లారిటీ అయితే మాత్రం చిట్ చాట్ ద్వారా చెప్పారు. మరి ఇదే విషయంలో మరోసారి కట్టుబడి ఉంటారా? లేదు చిట్ చాట్లో నేను మాట్లాడిన మాటలు అవి వక్రీకరించారు, లేదు నేను అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదు, మొత్తానికి నేను దూరంగా ఉంటానని మరోసారి కీలక ప్రకటన చేస్తారనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అయితే మాత్రం స్పీడ్ పెంచారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటు నియోజకవర్గం, ఇటు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే గాంధీ భవన్లో కూడా యాక్టివ్గా ఉంటారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందడుగేసుకున్నారు. లేటెస్ట్గా అయితే మాత్రం రెండు అంశాలు తీవ్రంగా తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన ఏదైతే కొండా వర్సెస్ కడియం అంశం ఒకటైతేంది, ఇంకోటి తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అక్కడ నెలకొన్న సమస్యల నేపథ్యంలో రెండు అంశాలకు మొత్తానికి దీనికి సమన్వయం చేయాలి, ఈ అంశాలను సర్దు మనిగేలాగా చూడాలని కూడా ఇటు అధిష్టానం మొత్తానికైతే మాత్రం జగ్గారెడ్డికి బాధ్యత ఇవ్వడంతో ఒకసారిగా మొత్తానికైతే మాత్రం జగ్గారెడ్డి ఫుల్ ఫామ్లోకి వచ్చారు. ఇదే సందర్భంలో పార్టీలో ఇకపై అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలి, ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు తోపులం అనుకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. పెద్ద పెద్ద హేములని గొప్పగా ఫీల్ అవుతున్న వాళ్ళనే పక్కకు పెట్టిన సందర్భాలను మనం చాలాసార్లు చూసాం. అందుకోసమే కొంతమంది ఎమ్మెల్యేలు అత్యంత దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలు సరైన విధానంగా లేకపోయినా సమన్వయం పార్టీ కార్యకర్తలతో నేతలతో చేసుకోకపోయినా మాత్రం ఇక టికెట్ అనేది అయితే మాత్రం చివరి నిమిషంలో పోయే అవకాశం ఉన్నదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే క్రమశిక్షణగా పార్టీ విధానాన్ని తీసుకెళ్తూ ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే టికెట్ ఉంటుంది, లేకపోతే మాత్రం టికెట్ చివరి నిమిషంలో కూడా కట్టే అవకాశం ఉంది. ఆ స్వేచ్ఛ అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. మొత్తానికి క్రమశిక్షణ చర్యల విషయంలో మాత్రం ముగ్గురు అయితే మాత్రం కీలకంగా ఉన్నారు. ఒకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి అయితే మాత్రం ఎమ్మెల్యేల
తీరు ఎమ్మెల్యేల టికెట్ విషయంలో మాత్రం వాళ్ళకి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అందుకోసమే ఇప్పటికైనా పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మేమే కింగులము మేమే తోపులం అంటే మాత్రం కుదరంటూ కూడా ఆయన మొత్తానికైతే మాత్రం చిట్ చాట్ ద్వారా చెప్పారు. ఇలా మొత్తానికైతే మాత్రం సంగారెడ్డి బరిలో మొత్తానికి జగ్గారెడ్డి లేనప్పటికీ ఇతర నియోజకవర్గాల్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కేవలం సంగారెడ్డిలోనే పోటీ చేయనని చెప్పాను తప్ప మిగతా ప్రాంతాల్లో పోటీ చేసేది లేదని నేను ఎక్కడా చెప్పలేదంటూ కూడా ఆయన మొత్తానికి ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. హరీష్ రావుపై కూడా పోటీకి సిద్ధమే, సిద్దిపేట టికెట్ నాకు ఇస్తే మాత్రం నేను సక్సెస్ఫుల్గా గెలిచి బయటకు వస్తాను కూడా ఆయన చెప్తున్నారు. ఇలా మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా జగ్గారెడ్డికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జగ్గారెడ్డి చేసే పనులు, జగ్గారెడ్డి చేసే సాయం, జగ్గారెడ్డి మాట్లాడే మాటలు, జగ్గారెడ్డి తీసుకునే నిర్ణయాలు కూడా అందరిని కూడా కాస్త చర్చ వచ్చేలాగా ఉంటుంది. ఆయన కొత్త కొత్త అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తారు. మొత్తానికి చర్చ వచ్చేలాగా చేస్తారు. సాయం చేయడంలోనూ ఎవరికైనా సాయం చేయాలన్నా కూడా ఎలాంటి అంటే దాంట్లో కూడా ఎలాంటి కండిషన్స్ ఉండవు. ఆ నిమిషానికి ఆయనకి ఏదనిపిస్తే అది చేస్తారు. చేతిలో ఎంత డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తారు. మెడలో చైన్ కావాలంటే ఒకసారి ఎంపీ అనిల్ కుమార్ కూడా అప్పటికప్పుడే చైన్ ఇచ్చిన సందర్భం కూడా చూసాం. అట్లా ఆ సమయానికి కోపం వచ్చిన కోపడంలో, సంతోషం వచ్చిన సంతోషపడడంలో, సాయం చేయాలన్నా సాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డికి ఒక పేరైతే ఉంది. చూడాలి మరి సంగారెడ్డి కాకుండా ఇతర స్థానాల్లో పోటీ అంటున్నారు. మళ్ళీ చివరి నిమిషంలో ఏమన్నా మళ్ళీ వెనక్కి తగ్గుతాడా మరి, లేకపోతే లేదు పోటీకి సిద్ధమే అని అంటారా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా కలిసి ముందడుగేయాలి. రేవంత్ రెడ్డికి మరోసారి గెలిపించడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఎన్నికలకి ఇది సమయం కాదు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు, సర్వేలు కూడా నమ్మకూడదు. సర్వేలు అనేది ఏ పార్టీ చేయించుకుంటే వాళ్ళకు అనుకూలంగా వస్తాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్కు వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకు వస్తున్నాయి తప్ప ఇప్పటికే సర్వేలకు, ఎన్నికల ఫలితాలకు ఈ సమయం అనేది సరైనది కాదు. ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు రాజకీయాల కంటే అభివృద్ధి, సంక్షేమం పైన మేము దృష్టి పెడుతున్నాం. ప్రతిపక్షాలు కావాలని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని కూడా జగ్గారెడ్డి అంటున్నారు. మొత్తానికైతే మాత్రం సంగారెడ్డి బరిలో నా భార్య ఉంటుంది. ఇతర నియోజకవర్గంలో అవకాశం అయితే సిద్దిపేటలో తాను పోటీ చేయడానికి సిద్ధమే అంటూ మొత్తానికి బాంబు పేల్చినంత పని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి.